పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ విష్ణువర్ధన్. పంజా సినిమా ఎలాగున్నా దీంట్లో పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలిష్ గా చూపించి మంచి మార్కులే కొట్టేశాడు విష్ణువర్ధన్. ఈ నేపథ్యంలో ఒకప్పటి తమిళ నటుడు మురళీ తనయుడు అథర్వ మురళి నటుడిగా రాణిస్తుండగా ఇప్పుడు అతని తమ్ముడు ఆకాశ మురళి, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె అతిథి శంకర్ హీరో హీరోయిన్లుగా కలిపి విష్ణువర్ధన్ ప్రేమిస్తున్నావా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా తమిళంలో సంక్రాంతి సందర్భంగా నెసిప్పేయా పేరుతో విడుదలై చక్కటి ప్రజాదరణ పొందింది. అయితే ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేమిస్తావా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కలవాలి అంటే కుదరదంటే వదిలే. లేదు, ఇది వచ్చేస్తున్నాను. నువ్వు బయలుదేరమన్నప్పుడే బయలుదేరాను. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్, ఆకాశ్ మురళి, దియా, అతిథి శంకర్ కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు. అర్జున్ ను ప్రేమించినా నచ్చకపోతే వదిలేస్తాను అంటుంది దియా. మనిద్దరం విడిపోతాం అనుకుంటున్నావా? నువ్వు అని ఒక్క మాట చెప్పు, ఐల్ స్టాప్ ద వరల్డ్ ఫర్ యూ. కానీ చదువు పూర్తయి జాబ్లో జాయిన్ అయ్యాక కూడా ఇద్దరూ కలిసే ఉంటారు. అయితే కెరీర్పై సీరియస్గా ఉండే దియాకి అర్జున్ కెరీర్ను లైట్ తీసుకోవడం నచ్చదు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ దియా మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. దియా పోర్చుగల్ వెళుతుంది. ఈ క్రమంలో పోర్చుగల్లో దియా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఇంతకీ దియా నిజంగానే ఆ హత్య చేసిందా? జైల్లో ఉన్న దియా కోసం అర్జున్ ఏం చేశాడు? అసలు హత్య ఎవరు చేశారు? ఆ హత్య వెనుక ఉన్న కథ ఏంటి? చివరకు అర్జున్ దియా ఒక్కటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఆల్వేస్ మేక్ మీ హ్యాపీ. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే ఇందులోని స్టోరీ కంటెంట్ యూనివర్సల్, నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యువత ఇలానే ఉంటున్నారు, ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఆ విధంగానే సినిమాలో కూడా రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్ నిదానంగా సాగుతూ లవ్ స్టోరీని బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో వారి మధ్య ఘర్షణ, విడిపోవడం, ఆ తర్వాత అరెస్ట్ అయిన దియాని విడిపించేందుకు అర్జున్ ప్రయత్నించడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంకొకసారి నీ నోట్ నుంచి ఐ లవ్ యూ అని రాకూడదు. సెకండ్ హాఫ్ మొత్తం పోర్చుగల్లోనే సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ, తపన, స్ట్రగుల్ హృదయాన్ని హత్తుకుంటాయి. ప్రేమికులను కట్టిపడేస్తాయి, యువతని ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మరింత ఆకట్టుకునే ఎలిమెంట్ సినిమాకి హైలైట్. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు స్లోగా సాగడమే మైనస్గా చెప్పొచ్చు. ఫీల్ కోసం, ప్రేమికుల మధ్య ఇంటెన్సిటీ ఆడియన్స్కి అర్థమవడం కోసం స్లో నేరేషన్ ఎంచుకున్నారు డైరెక్టర్ విష్ణు. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా తీర్చిదిద్దారు. ఇది మన ఊర్లా కాదు, జాగ్రత్తగా ఇండియాకు వెళ్ళు. I know. You got into some trouble. ట్విస్ట్లతో మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. అదే సినిమాకి రిలీఫ్నిచ్చే పాయింట్. సిటీ కల్చర్ని తలపించేలా హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, వారి జర్నీ ఉంటుంది. ఈ ఎలిమెంట్లు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. వీరి మధ్య ఏం జరిగిందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. దియా, అర్జున్ ఎలా కలిశారు, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు, ఎలా ప్రేమించుకున్నారు అనేది కాస్త రొమాంటిక్ వేలో ట్రెండీగా చూపించారు. ఆయా ఎలిమెంట్లు ఈ జనరేషన్ యూత్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. నటీనటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కథలో బలమైన సన్నివేశాలు లేకపోయినప్పటికీ, స్క్రిప్ట్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ అతిథి, శంకర్, ఆకాష్ మురళి, శరత్ కుమార్, ఖుష్బూ, దగ్గుపాటి రాజా తమ పర్ఫార్మెన్స్లతో మూవీని నిలబెట్టారు. నటనకు కొత్తవాడైన మెచ్యూరిటీతో నటించాడు. తన క్యారెక్టర్కి తగినట్టు బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్తో ఆకట్టుకున్నాడు. అతిథి శంకర్ కూడా తన యాక్టింగ్తో ఎరగదీసింది. ఎమోషనల్ సీన్లలో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లో శరత్ కుమార్, ఖుష్బూ, దగ్గుపాటి రాజా, బాలీవుడ్ నటి కల్కి కోష్లిన్ నటించారు. సెకండ్ హాఫ్లో సీనియర్ నటులు తమ నటనతో మూవీని మరో రేంజ్కి తీసుకెళ్లారు. I just want some space. ఏంటి ఎప్పుడు స్పేస్ స్పేస్ అని? Okay, break up. Break up. ప్రభు స్పెషల్ అపీరియన్స్తో జోష్ పుట్టించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా పర్వాలేదనిపించారు. సాంకేతికంగా చూసుకుంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నువ్వు దీన్ని ఎప్పటికీ తీయకూడదు. సినిమాటోగ్రాఫర్ ఎరిక్ బ్రైసన్ లొకేషన్లను ఆకట్టుకునేలా చూపించాడు. ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఎప్పటిలాగే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా డీసెంట్గా ఉన్నాయి. చివరిగా దర్శకుడు విష్ణువర్ధన్ తన పనితనంతో కొన్ని పాజిటివ్ పాయింట్లు సాధించాడు. ఓవరాల్గా ఇప్పటి తరం యువతకి ఈ సినిమా నచ్చేలా ఉంటుంది.